మేఘాల మధ్యలో కొండల ఒడిలో ఒక అందమైన నగరం ఉంది. దాని పేరు మేఘనపురం. ఆ నగరం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ప్రజలు సంతోషంగా జీవించేవారు. కాని కొన్ని రోజులుగా ఆకాశంలో ఒక వింత కనిపించడం మొదలైంది. ప్రతి పౌర్ణమి రాత్రి వెండి వెలుగుతో ఆకాశం మెరిసిపోతున్నప్పుడు మేఘాల చాటు నుండి ఒక తెల్లటి రెక్కల గుర్రం బయటకు వస్తోంది. అది సాధారణ గుర్రం కాదు. అది గాలిని చీల్చుకుంటూ ఆకాశంలో ఎగురుతోంది. అది నేరుగా రాజప్రాసాదం పైకి ఎగిరి ఖరీదైన వజ్రాలను ఎత్తుకుపోతుంది. భటులు బాణాలు వదిలినా అవి గుర్రాన్ని తాకి కింద పడిపోతున్నాయి. ఆ గుర్రానికి ఏమాత్రం నష్టం లేకుండా అది మళ్లీ మేఘాల్లోకి మాయమవుతోంది. ప్రజలు భయంతో వణికిపోయారు. అది దేవలోకపు గుర్రం కావచ్చు అని అనుకున్నారు. మరో పౌర్ణమి రాత్రి వచ్చింది. ఆకాశం మళ్లీ వెండి వెలుగుతో నిండిపోయింది. ప్రజలు భయంతో ఇళ్ల బయట నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు. అప్పుడే మేఘాల మధ్య నుండి ఆ రెక్కల గుర్రం మళ్లీ ప్రత్యక్షమైంది. అది వేగంగా రాజప్రాసాదం వైపు దూసుకెళ్లి పైకప్పు మీద వాలింది. ఈ క్షణాల్లోనే వజ్రాల మూటను పట్టుకుని మళ్లీ ఎగిరిపోయింది. కోట కింద ఉన్న సాంబయ్య, రామయ్య ఇద్దరూ అది చూసి షాక్ అయ్యారు. రే రామయ్య, గుర్రానికి రెక్కలు వచ్చాయంటే రేపు మన జుత్తుకి వస్తాయేమోరా. అది గుర్రం కాదురా, చందమామ మీద ఉన్న ముసలమ్మ గాడిదాయి ఉంటుంది. వాళ్ళ మాటలు విన్నవారు ఇంకా భయపడ్డారు. ఊరంతా గందరగోళంగా మారింది. ఏమిటిది, నిజమా? అందరూ పారిపోండి. ఇది నిజమేనా చెప్పండి. అయ్యో కాదనుకోండి. ఈ రహస్యాన్ని ఎవరో ఛేదించాలి, లేదంటే రాజ్యం ప్రమాదంలో పడిపోతుంది. మహారాజు ఆందోళనలో మునిగిపోయాడు. ఖజానా రోజురోజుకు ఖాళీ అవుతోంది. ఆ సమయంలో రాజ్యంలో అత్యంత తెలివైన యువకుడు రిషిని పిలిపించారు. రిషి, ఆ గుర్రం రహస్యాన్ని ఛేదించు, నా రాజ్యాన్ని కాపాడు. మహారాజా, ఈ రహస్యాన్ని తప్పకుండా తెలుసుకుంటాను. రిషి తన మిత్రులు సాంబయ్య, రామయ్యలతో కలిసి పరిశోధన ప్రారంభించాడు. మనం పైకి వెళ్దాం, సమాధానాలు అక్కడ దొరుకుతాయి. అవును రిషి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను కూడా. రిషి బాబు, మనల్ని అది తన్నితే నేరుగా చందమామ మీద పడతాం. సాంబయ్య, ప్రకృతి విరుద్ధమైనదైతే దాని వెనుక రహస్యం ఉంటుంది. వెతుకుతూ ఉండగా రిషికి ఒక పట్టుదారం ముక్క కనిపించింది. ఇంకా ఒక వింత నూనె వాసన కూడా అతనికి అనిపించింది. అప్పుడే అడవి వైపు నుండి రక్షండి అనే కేక వినిపించింది. ఆ కేక విన్న వెంటనే రిషి తన మిత్రులతో కలిసి అడవి వైపు పరుగెత్తాడు. వెంటనే పరుగు, వెనుకకు తగ్గొద్దు. అడవిలోకి వెళ్ళగానే ఏదో పెద్ద ప్రమాదం జరుగుతోందని వారికి అనిపించింది. అక్కడ ఒక భారీ డేగ ఒక వృద్ధుడిని పట్టుకుని ఎగురుతోంది. ఆ వృద్ధుడు సహాయం కోసం అరిస్తూ ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. సహాయం, దయచేసి సహాయం, నా ప్రాణం వదిలే. రిషి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒక రాయి విసిరాడు. ఆ రాయి డేగ రెక్కకు తగిలి అది నియంత్రణ కోల్పోయింది. డేగ భయపడి వృద్ధుడిని వదిలేసి పారిపోయింది.
రిషి అతన్ని కాపాడి సురక్షితంగా కిందికి తీసుకొచ్చాడు. భయపడకండి, మీరు సురక్షితంగా ఉన్నారు. రిషి, అతనికి ఏమైంది? రిషి, అది దేవలోకపు గుర్రం కాదు. అది ఒక యంత్రం, ఒక దుష్ట శిల్పి తయారు చేసిన యాంత్రిక గుర్రం. డాక్టర్ సాగర్ తన సంచిలో నుండి ఒక వింత గాలి యంత్రాన్ని బయటకు తీశాడు. అది ఏమిటి? ఒక రకమైన ఎగిరే యంత్రం. అది నిజంగా పనిచేస్తుందా? అవును, ఇది మనల్ని ఆకాశంలోకి తీసుకెళ్తుంది. ఇది నా గాలి యంత్రం. దీనితో మనం ఆకాశంలో ఎగరగలం. అద్భుతం! మనం ఎగురుతామా? ఇది నిజంగా పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే వెళ్దాం. రిషి, సాంబయ్య, రామయ్య భయంతో అయినా ఆ యంత్రంపై ఎక్కారు. ఒక్క క్షణంలోనే వారు ఆకాశంలోకి ఎగిరిపోయారు. రిషి బాబు, నన్ను వదలకండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఓరేయ్, నేను రామయ్యని. నా ఊపిరి ఆగిపోతోంది. అప్పుడే మేఘాల మధ్య నుండి ఆ రెక్కల గుర్రం మళ్ళీ దూసుకొచ్చింది. ఆగండి, అది గుర్రం కాదు, లోపల ఎవరో ఉన్నారు. అంటే అది గుర్రం కాదు, సైకిల్ తొక్కుతున్నట్టేనా? ఆకాశంలో ఒక ప్రమాదకరమైన చేజ్ ప్రారంభమైంది. అది మనల్ని టార్గెట్ చేస్తోంది. ఏమిటిది? పైకి లేవండి. గాలి తీవ్రంగా ఉంది, జాగ్రత్త. నా కంట్రోల్లో ఉంది. ఆ రెక్కల గుర్రం వారిని చుట్టూ తిరుగుతూ దాడికి సిద్ధమవుతోంది. అమ్మో, ఇది మనల్ని తన్నేస్తుంది. నేను చూడను. రిషి గమనించాడు ఆ గుర్రం రెక్కలు యంత్రంలా కదులుతున్నాయని. దాని రెక్కల కింద ఒక మనిషి ఉన్నాడు. అతనే దీన్ని నడుపుతున్నాడు. లోపల ఒక దుష్ట శిల్పి యంత్రాన్ని నియంత్రిస్తున్నాడు. అతను ఒక మీటి నొక్కగానే గుర్రం నుండి పొగ రావడం ప్రారంభమైంది. ఈ పొగతో మన దృష్టిని మాయం చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. కానీ పొగ ఎక్కువైతే యంత్రం వేడెక్కిందని అర్థం. అప్పుడు రిషి సరైన సమయాన్ని చూసి ఒక పెద్ద వల సిద్ధం చేశాడు. ఇప్పుడు అతను విసిరిన వల గుర్రం రెక్కలకు చిక్కుకుంది. నియంత్రణ కోల్పోయిన గుర్రం కిందకు పడిపోవడం ప్రారంభమైంది. నియంత్రణ కోల్పోయిన యంత్ర గుర్రం గాల్లో తూలుతూ కిందకు పడుతోంది. చివరికి అది ఒక బురద గుంటలో బలంగా పడిపోయింది. రిషి, సాంబయ్య, రామయ్య వెంటనే అక్కడికి పరుగెత్తారు. యంత్రం పూర్తిగా దెబ్బతింది, కాని లోపల ఇంకా ఎవరో ఉన్నారు. బురదలో మునిగిపోయిన దొంగ నెమ్మదిగా బయటకు వచ్చాడు. అరే, నువ్వు గుర్రానివి కదా, గడ్డి తినకుండా వజ్రాలు తింటున్నావేంటి? భటులు వచ్చి ఆ దుష్ట శిల్పిని పట్టుకున్నారు. నన్ను వదిలేయండి. అతన్ని మహారాజు ముందు తీసుకొచ్చారు. అసూయతో చేసిన అతని తప్పుకు మహారాజు గట్టి శిక్ష విధించాడు. రిషి, డాక్టర్ సాగర్ను మహారాజు ఘనంగా సన్మానించాడు. కొన్ని రోజులకు సాంబయ్య, రామయ్య ఊర్లో హీరోలుగా మారిపోయారు. మేము ఆకాశంలో ఎగిరి చందమామ దగ్గరకు వెళ్ళి టీ తాగి వచ్చాం. వాళ్ళ మాటలు విని ఊరి జనం నవ్వు ఆపుకోలేకపోయారు. రిషి ఆకాశం వైపు చూసి నవ్వుకున్నాడు. శాస్త్రం మంచికి వాడితే మంచే జరుగుతుంది, చెడుకు వాడితే అది మాయగా మారుతుంది. Moral stories.